మీ కడుపులో ఉన్న ఎలుకల బోన్లా రన్నింగ్ రేస్ పెట్టుకుంటాకి. అరే మగాలం మనమే ఆకలి తట్టుకోలేకపోతున్నాం. పాపం వాళ్ళెలా తట్టుకుంటారా? ఎన్ని రోజులు రైలా నిమ్మకాయ బెల్లంతో బతకాలి? మనం చచ్చేదాకా బావుగారు. అయినా అసలు ఈ కండిషన్ పెట్టిన మీ అమ్మని అనాలి. అంటే నన్ను మా అమ్మని మాత్రం ఏమన్నద్దు. అవును కరెక్టే. అసలు నిన్ను చేసుకోబట్టేగా నాకు ఈ కర్మ పట్టింది. కోట్లు కట్నం తెచ్చిపెట్టినా కుక్కల్లా బతకాల్సి వస్తుంది. ఈ చుంచు మొహంగాన్ని కాకుండా వేరే వాడిని చేసుకోనుంటే హ్యాపీగా ఉండేదాన్ని. నీ పెడతమోగాని నేనే ఎక్కువే తిడుతున్నావేంటే? అసలే ఆకలి మంటలో ఉన్నాను. మూసుకొని ఉండు, లేదంటే ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తావు అన్నా? ఏం చేస్తావు? నా కొడుకు నాది ఏం చేస్తుందిరా? ఆకలి మీద ఉన్నారు కదమ్మా, అరటికాయ తిన్నట్టు అబ్బాయి గారు చెయ్యి తినేస్తున్నట్టుంది. చేతనైతే ఏదో ఒకటి చేసి తిండి పెట్టు, అంతేగాని తిట్లు పెట్టావంటే ఈసారి ముక్కు కొరికేస్తాను. రే నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందిరా. ఏంటది? మీ ఇద్దరికి పూనకం వచ్చింది. నాకు పానకం గురించి తప్ప పూనకం గురించి పెద్దగా తెలీదు. కర్మ. అమూర్ సినిమా చూసావా? 10 సార్లు చూశాను. అది అందులో భక్తులు వేప మండలు పట్టుకొని అమ్మా 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 అని ఊపుతుంటారు. గుర్తుందా? గుర్తుంది. సేమ్ అదే పర్ఫార్మెన్స్, సేమ్ టు సేమ్ అదే చేయాలి. మేమొచ్చి తల్లి ఏమి నీ కోరిక అని అడుగుతాం. మాకు అర్జెంటుగా ఫుడ్ కావాలి అంటాం. ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో ఏడు. ఏంటే పద్దా కొరటాకి ఇది చేయనుకుందావు, చెరుకు అనుకుందావా? ఏదో ఏడు. నా ఆకలి తీరేదాకా ఇంతే. సరే సరే, మ్యాటర్ అర్థమైంది కదా, వెళ్దాం పదండి. ఏంటి వెళ్ళేది? ఫుడ్ మీరు తింటాం కాదు, మాతో పాటు ఉపవాసం క్యాన్సిల్ చేయించి మాకు కూడా పెట్టమని చెప్పాలి. అబ్బా బావుగారు, అదంతా నేను చూసుకుంటా కదా, ముందు మీరు పదండి. పదండి. అరే సుబ్బా, అమ్మా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో సరిగ్గా వినపడలేదురా. ఒక్కసారి మీరు లెగిస్తే వెళ్ళి నేను కనుక్కొని వచ్చి చెప్తానమ్మా. పూడుస్తాను. మొహం వేసుకురా. అలాగే అమ్మా. వేసుకురా, వేసుకో. వేసుకున్నావా? అమ్మా మమ్మల్ని దీవించమ్మా. స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి. ఎక్కడ్రా సంబరాలు, ఎక్కడ్రా జాతరలు? తినడానికి ఏమైనా తీసుకురండిరా, వెళ్ళండి. అమ్మా తల్లి శాంతించండి అమ్మా. ఓస్ని అప్పుడే తిండి కూడా వెంటే కాసేపు ఆగే గడుగు. ఎక్కువ వాగితే ముక్కు కోరికేస్తా. అమ్మ వదిలే, నువ్వు కానీ. రేయ్ సైలెంట్ గా ఉండకుండా ఆవిడ జోలికి ఎందుకు వెళ్తారా? చూస్తారేంట్రా? నన్ను ఇంట్లో పెట్టుకోవడం కాదురా, సంబరాలు చెయ్యండి, జాతరలు జరిపించండి. 100 మందికి సంతర్పణ చేయించాలిరా. మన వేషం మనకే ముప్పొచ్చేటట్టుందే. అమ్మా తల్లి, గుండెల నిండా మీ మీద భక్తి తప్ప మీరు చెప్పినట్టు జాతరలు చేసే శక్తి మాకు లేదు తల్లి. మమ్మల్ని కరుణించి మరేదైనా దారుంటే చూపించు తల్లి. అమ్మయ్యా, నా చిన్న కొడలు బతికించింది. చెప్తాను. అంతమందికి సంతర్పణ చెయ్యలేకపోతే కనీసం
ఒక 5గురికైనా కడుపు నిండా భోజనం పెట్టండి. అంటే పిజ్జాలు బర్గర్లు లాంటివి కాకుండా పులిహార దద్దోజనం లాంటివి పెట్టండి.